హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం కథా సరిసాగరం అనే ఒక పుస్తకంలోంచి, అంటే అదొక బోల్డ్ అన్ని కథలు ఉంటాయన్నమాట. అందులోంచి ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే నిశ్చయదత్తుడి కథ అన్నమాట. మనం ఈసారి ఎప్పుడైనా మళ్ళీ చెప్పుకున్నప్పుడు ఈ కథా సరిసాగరం గురించి, దాంట్లో ఉండే కథలు మొత్తం అన్నీ మనం ఒక సిరీస్గా చెప్పుకుందాం, సరేనా? ఈ రోజు మటుకి నిశ్చయదత్తుడి కథ అనే ఒక కథ చెప్పుకుందాం. అందులోది అదేంటంటే, ఉజ్జయిని నగరంలో నిశ్చయదత్తు అనే వైశ్యుడు ఉండేవాడు అనమాట. వైశ్య యువకుడు అంటే వ్యాపారం చేసుకునే ఒక యువకుడు అనమాట. అతను జూదంలో చాలా ఆరితేరినవాడు అనమాట. ఈ జూదంలో డబ్బులు గెలిచి ఆ డబ్బుల్ని ఏం చేసేవాడు, బ్రాహ్మణులకి, బీద సాధులకి, అనాథులకి, అలాంటి వాళ్ళందరికీ దానాలు చేస్తూ ఉండేవాడు అనమాట. అతను రోజు సిప్రా నదికి వెళ్ళి అందులో స్నానం చేసి, అక్కడే ఉండే మహాకాలుడి ఆలయానికి వెళ్ళి పూజ చేసుకుని, ఆ పక్కనే ఉన్న శ్మశానంలోకి వెళ్ళి కొంతసేపు గంధపు పూత పూసుకొని ఒంటికనమాట అక్కడ ఉన్న రాతి స్తంభానికి ఇంత గంధం పట్టించి తన వీపుని ఆ స్తంభానికి వేసి రుద్దుకుంటూ ఉండేవాడు అనమాట. ఒకనాడు ఎవరో శిల్పి ఏం చేస్తాడు, ఆ శ్మశానం మీదుగా వెళ్తూ ఆ రాతి స్తంభం మీద కొంత భాగం నున్ను పెక్కి ఉండటం చూసి, అంటే రోజు వీతను దానికి ఇలా నడ్డి రాసుకుంటూ ఉన్నాడు కదా వీపు, ఈ రాతి స్తంభానికి అది కొంచెం నునుపెక్కి ఉంటుందన్నమాట. అది చూసి ఈ శిల్పి ఏం చేస్తాడు, దానిపైన ఒక గౌరీ విగ్రహాన్ని చెక్కి దాన్ని తాను వెళ్ళిపోతాడు. తర్వాత కొంచెం సేపటికి ఈ ఒక విద్యాధరి ఏం చేస్తుంది, మహాకాలుని ఆరాధించడానికని అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి ఈ స్తంభం మీద ఈ గౌరీదేవి విగ్రహాన్ని చూసి ఆ స్తంభంలో గౌరీదేవి ఉంటుందనుకొని తాను కూడా ఏం చేస్తుంది, అదృశ్య రూపంలో ఆ స్తంభంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుందన్నమాట. అంతలో ఈ నిశ్చయదత్తుడు ఏం చేస్తాడు, తన దినచర్య అంతా పూర్తి చేసుకుని వీపుకి గంధం పట్టించుకొని స్తంభం దగ్గరికి వచ్చి, తను రోజు గంధం అంటించే చోట గౌరీ బొమ్మ చెక్కి ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోతాడనమాట. సరే అనుకుని ఆ స్తంభానికి మరొక పక్కన గంధం పట్టించి దాన్ని తన వీపుకి వేసి రుద్దుకుంటూ ఉంటాడనమాట. అలా రుద్దుకుంటుంటే స్తంభంలో ఈ విద్యాధరి విశ్రాంతి తీసుకుంటోంది కదా, ఆమె చూస్తుంది అనమాట. చూసి ఏంటి ఇంత అందమైన యువకుడు, ఇతని వీపుకి గంధం పూసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరా ఏంటి పాపం అనుకుని ఏం చేస్తుంది, ఆమె స్తంభంలోంచి చెయ్యి బయటికి పెట్టి అతని వీపుకి గంధం రాయటం మొదలు పెడుతుంది అనమాట. ఆమె చేతి స్పర్శ, చేతి గాజుల గలగలామనే శబ్దము, ఇవన్నీ నిశ్చయదత్తుడికి వీపుకు తగులుతాయి. ఆ స్పర్శ తెలిసి ఏం చేస్తాడు, ఇతను గట్టిగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడనమాట. గట్టిగా పట్టుకునేటప్పటికీ అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను నీకేం ద్రోహం చేశాను, నా చెయ్యి విడిచిపెట్టు అంటుందన్నమాట ఆ విద్యాధరిలో స్తంభంలోంచి. అనేటప్పటికీ నిశ్చయదత్తుడు అంటాడు, నా ఎదుటికి రా, నా ఎదుట ప్రత్యక్షమవ్వు, నువ్వెవరో ఏంటో అప్పుడు చూసి నీ చెయ్యి వదిలిపెడతాను అంటాడనమాట ఈ నిశ్చయదత్తుడు. అనేటప్పటికీ విద్యాధరి ఏం చేస్తుంది, ఆ స్తంభంలోంచి బయటకు వచ్చి అతనికి ఎదురుగుండుగా కూర్చుంటుంది అనమాట. కూర్చొని తన వృత్తాంతం అంతా, అంటే తను ఎవరు ఏమిటి అనేది అన్నీ చెప్తుంది అనమాట. నేను హిమాలయ శిఖరాలను ఉన్న పుష్కరావతి అనే నగరానికి వింధ్యపరుడు అనే విద్యాధర రాజు ఉన్నాడు. ఆమె నేను ఆయన కూతురిని, నా పేరు అనురాగపర, నేను మహాకాళుని అర్చించడానికని ఇక్కడికి వచ్చి ఈ స్తంభంలో విశ్రాంతి తీసుకుంటున్నాను. నిన్ను చూడగానే నాకు ప్రేమించాలనిపించింది, అందుకని నీ వీపుకు గంధం రాస్తున్నాను అని చెప్తుందనమాట. చెప్పి ఇంక నేను వెళ్ళొస్తాను అని నిశ్చయదత్తుడితో అంటుందన్నమాట. అనేటప్పటికీ ఆ నిశ్చయదత్తుడు అంటాడు, ఏమిటి ఆ మాటలు, అదేంటి ప్రేమించానంటున్నావు, నేను కూడా నిన్ను ప్రేమించాను, అట్లా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు నువ్వు అని నిశ్చయదత్తుడు అంటాడనమాట. అనేటప్పటికీ ఆమె అంటుంది, నువ్వు మా నగరానికి వస్తే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకొని నీ భార్యనవుతాను. నువ్వు అక్కడికి రావాలంటే నీకు పట్టుదల ఉండాలి, పట్టుదల ఉంటే దారి అదే తెలుస్తుంది అంటూ ఆమె ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అతని వైపు ప్రేమగా చూస్తూ వెళ్ళిపోతుందనమాట.
ఈ అనురాగపరను మర్చిపోవటం ఈ నిశ్చయదత్తుడికి సాధ్యం కాదనమాట. ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతాడనమాట. అందుకని ఇంక అనుకుంటాడు, ఆ పుష్కరావతి నగరం ఎక్కడుందో అక్కడికి నేను వెళ్ళవలసిందేను, ఇంక ప్రయత్నం చేయలేకుండా ఉండలేను, ఈ ప్రయత్నంలో మరణించినా సరే ఏం పర్వాలేదు, నేను మటుకు ప్రయత్నం చేయాలి అనుకొని ఆ నిశ్చయదత్తుడు నిశ్చయించుకొని ఆ రోజే ఉత్తర దిక్కుగా హిమాలయాలకేసి బయలుదేరతాడనమాట. అలా దారిలో అతనికి మరి ఇంకో 3 వైశ్య యువకులు తారసపడతారనమాట. వాళ్ళు కూడా ఉత్తర దిక్కుగానే వెళ్తూ ఉండటం చేత ఈ 4 కలిసి ప్రయాణం చేస్తూ ఉంటారనమాట. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళకి తాజికులు అనే జాతి వాళ్ళు ఉండే దేశం వస్తుందనమాట. అక్కడ కొందరు తాజికులు ఈ 4 పట్టుకొని ధనవంతుడైన ఒక తాజికుడికి అమ్మేస్తారనమాట. ఈ వీళ్ళు అమ్మేసేటప్పటికి ఆ ధనికుడు ఏం చేస్తాడు, తన మనుషుల వెంట ఈ 4 బానిసల్ని, అంటే ఈ 4 తమ రాజు ఉండే చోటికి పంపిస్తాడనమాట. రాజుకి బహుమతిగా పంపిస్తాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ తాజుకు రాజధాని చేరే సమయానికి ఈ 4 తీసుకొని ఈ ధనికుడు కొనుక్కున్నాడు కదా ఈ 4 ఈ 4 ఆ ధనికుడు తన సేవకులకి ఇచ్చి పంపిస్తాడనమాట ఆ రాజుకి బహుమతిగా. వీళ్ళు వెళ్ళేటప్పటికి పాపం అక్కడ రాజు చనిపోతాడు. చనిపోయేటప్పటికి ఈ ధనికుడు మనుషులు ఏం చేస్తారు, ఆ చనిపోయిన రాజు కొడుకుతోనూ వీళ్ళు మా యజమాని మీ నాన్నగారికి వీళ్ళని పంపించారు బానిసలుగా, మీకు బానిసలుగాను బహుమతిగా పంపించారు, అంచేత వీళ్ళని మీరే ఉంచుకోండి అని చెప్పేసి నిశ్చయదత్తుడిని ఆ మిగిలిన 3 కూడా అక్కడ ఆ చనిపోయిన రాజు కొడుకు కప్పచెప్పేసి వెళ్ళిపోతారనమాట. అయితే ఇతనేమంటాడు, సరే అని చెప్పి ఆ బానిసలు 4 తీసుకుని తన తండ్రిని పాతి పెట్టేటప్పుడు వీళ్ళని కూడా ఆ తండ్రితో పాటే వీళ్ళని కూడా సమాధి చేసేద్దాము, ఈ రాత్రికి వీళ్ళని కట్టి ఖైదులో ఉంచండి అని చెప్పి ఆ రాజు కొడుకు తన భటులతో చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ భటులు ఏం చేస్తారు, ఈ 4 బంధిస్తారనమాట. బంధించేటప్పటికి పాపం ఈ నిశ్చయదత్తుడితో ఇంకా 3 ఉంటారు కదా, వాళ్ళు అయ్యో చంపేస్తారు, తెల్లారితే మనల్ని చంపేస్తారే అని చెప్పి భయపడిపోతూ ఉంటారనమాట. భయపడిపోతూ పాపం ఏడుస్తుంటే అప్పుడు ఈ నిశ్చయదత్తుడు అంటాడు, భయపడటం ఎందుకు, అలా వణికిపోతూ ఏడుస్తారెందుకు, మనుషులు మనం తర్వాత ఆపదలు రావా ఏంటి, ఆపదలు వచ్చినప్పుడేనే మనం ధైర్యంగా నిలబడాలి, చావవలసి వచ్చినా కూడా ధైర్యంగా చావాలి, అంతేగాని ఇలాగ ఏడుస్తూ భయపడిపోకూడదు, మనందరినీ కాపాడే ఆ మహాదుర్గని భక్తితో మనం ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము అంటూ ఏం చేస్తాడు, ఈ దుర్గాదేవిని ప్రార్థన చేసి నిద్రపోతారనమాట. ఈ నిశ్చయదత్తుడు నిద్రపోతాడు, వాళ్ళు కూడా నిద్రపోతారు. నిద్రపోయేటప్పటికి ఈ నిశ్చయదత్తుడికి కలలో దేవి కనిపిస్తుంది అనమాట. కనిపించి, నాయనలారా ఇక నిద్ర లేవండి, మీ బంధాలు విడిపించాను నేను, తప్పించుకుని పారిపోండి అని చెప్తుందనమాట కలలో దేవి. చెప్పేటప్పటికి ఆ 4 ఆ మాటలు విని ఒక్కసారిగా లేచి కూర్చుంటారు. లేచి కూర్చొని చూసేటప్పటికి వాళ్ళ కట్లన్నీ విడిపోయి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఇంకా సగం రాత్రి అయ్యింది, ఇంకా సగం రాత్రి ఉందనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఆ చీకట్లో వాళ్ళని కట్టేసి ఆ ఇంట్లో ఉంచారు కదా, అక్కడి నుంచి తప్పించుకుంటారనమాట. తప్పించుకొని తెల్లారేటప్పటికి చాలా దూరం వెళ్ళిపోయేటప్పటికి ఈ నిశ్చయదత్తుడు ఏం చేస్తాడు, అలా ఉత్తరానికే వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉంటాడు. కానీ అతనితో పాటు వచ్చిన మిగిలిన 3 ఏం చేస్తారు, అమ్మో ఇంకా మేము ఇటు రాము, ఇటు వస్తే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుంది, ఇప్పటికే ఒక గండం గడిచింది, ఇంకా మేమైతే అటు రాము, మేము దక్షిణం వైపే తిరిగి వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళ 3 తిరిగి వెనక్కి వెళ్ళిపోతారనమాట. అయితే ఇంకా ఈ నిశ్చయదత్తుడు అంటాడు, సరే మీ ఇష్టం అని చెప్పి వాళ్ళ వద్ద సెలవు తీసేసుకుని వాళ్ళని ఓకే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి నిశ్చయదత్తుడు మాత్రం అనురాగపరణ చేరటమే తన లక్ష్యంగా పెట్టుకుని ఉత్తరానికి తిరిగి నడక సాగిస్తాడనమాట. అలా వితస్తా నది తీరాన్ని చేరేసరికి అతనికి 4 శాక్తేయులు తటస్థపడతారనమాట. వాళ్ళు ఆ వితస్తా నదిని దాటి సూర్యుడు అస్తమించే వేళకు భోజనాలు చేసుకుని ముందుకి ఇంకా సాగిపోతూ ఉంటారనమాట. వాళ్ళతో పాటు ఈ నిశ్చయదత్తుడు కూడా అలాగే వెళ్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఒక అరణ్యంలోకి వెళ్తారు. అరణ్యంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ కొందరు కట్టెలు కొట్టుకునే వాళ్ళు అరణ్యంలో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎదురుపడతారనమాట.
ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మీరు, చీకటి పడిపోతుంది, ఈ దరిదాపుల్లో ఇక్కడికి దగ్గరలో ఎక్కడ ఒక గ్రామం కూడా లేదు, ఈ అరణ్యంలో ఎక్కడికి వెళ్తారు మీరు, ఈ అరణ్యంలో ఒక పాడుబడిన శివాలయం మాత్రమే ఉంది, కానీ అందులో మీరు ఏమాత్రము ఈ రాత్రి గడపలేరు, ఎందుకంటే ఈ అరణ్యంలో శృంగోత్పాదిని అనే యక్షిణి ఉంది, ఆమె మనిషి కనిపిస్తే చాలు మన నెత్తి మీద ఒక కొమ్ముల్లాంటివి మొలిచేటట్టు చేసి మనల్ని పశువుగా మార్చేసి తినేస్తుంది అది అని చెప్పి ఈ శాక్తేయులు వీళ్ళకి చెప్తారనమాట. చెప్పేటప్పటికి ఈ నిశ్చయదత్తుడు ఏం చేస్తాడు, మిగిలిన వాళ్ళు కూడా మనం ఎప్పుడూ ఈ శ్మశానంలోనే ఉంటూ ఉంటాం కదా, మనకెందుకు యక్షునులంటే భయము, ఏం భయం లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ఆ శివాలయానికే వెళ్ళిపోతారు, అరణ్యంలోంచి ఆ శివాలయానికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళి వాళ్ళతో పాటు ఈ నిశ్చయదత్తుడు కూడా సరే అని చెప్పి వాళ్ళతో పాటు కూడా ఈ నిశ్చయదత్తుడు కూడా వెళ్తాడనమాట. వీళ్ళు శివాలయంలో వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ ముగ్గురును ఈ పెద్ద మండపం లాంటిది ఏర్పాటు చేసి అందులో మధ్య పెద్దగా అగ్ని అంటే నిప్పు అనమాట, నిప్పు పెట్టేసేసి ఎండు పుల్లలు అవి వేస్తే ఏవో మంత్రాలు చదువుకుంటూ, వాళ్ళు శాక్తేయులు కదా, అలా ఏవో మంత్రాలు చదువుకుంటూ కూర్చుంటారనమాట. కొంత రాత్రి గడిచేటప్పటికి ఈ కంకాళ కిన్నెరి అనే ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఈ శృంగోత్పాదిని అనే యక్షిణి ఉందని చెప్పారు కదా వాళ్ళు, ఆమె అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి వీళ్ళు ఒక మండలం లాంటిది అంటే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లో అగ్ని పెట్టుకున్నారు కదా, అక్కడికి వస్తుంది. వచ్చి కొంచెం దూరంగా నృత్యం చేస్తూ ఒక అతని వైపేమో తీక్షణంగా చూస్తుంది అనమాట. చూసి మంత్రాలు చదువుతుంది. మంత్రాలు చదివేటప్పటికి అతని నెత్తి మీద కొమ్ములు లాంటివి వస్తాయన్నమాట. వచ్చేటప్పటికి ఆ శాక్తేయుడు ఏంటి, నెత్తి మీద కొమ్ములు రాగానే అతను లేచి నుంచుని పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తూ వెళ్ళి అగ్నిలో దూకేస్తాడనమాట. దూకేసేటప్పటికి ఈ యక్షిణి ఏం చేస్తుంది, ఆ నిప్పుల్లోంచి వాడిని బయటికి లాగి తినేస్తుంది. అదేవిధంగా ఒకరి తర్వాత ఒకరిని మిగిలిన ముగ్గురిని కూడా ఈ మంత్రాలు చదువుతూ ఆ వాయిద్యం వాయిస్తూ చేసేటప్పటికి వాళ్ళ ముగ్గురు కూడా అలాగే నెత్తి మీద ఇలాగా కొమ్ముల్లాంటివి వస్తాయి. వాళ్ళు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఇంకా ఒంటి మీద తెలివి లేకుండా అలా వెళ్ళి వాళ్ళు కూడా ఆ నిప్పుల్లో పడిపోతారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. వాళ్ళ ముగ్గురిని కూడా ఈ యక్షిణి ఏం చేస్తుంది, తినేసేటప్పటికి ఒకేసారి నలుగురిని తినేసింది కదా, ఆ కడుపు బాగా బరువెక్కిపోతుంది, ఒక మైకం లాంటిది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఏం చేస్తుంది, ఒక్క క్షణం తన కంకాళ కిన్నెరి అనే వాయిద్యం వాయిస్తుంది కదా, దాన్ని ఒక క్షణం అలా పక్కన పెడుతుంది అనమాట. పక్కన పెట్టేటప్పటికి ఈ నిశ్చయదత్తుడు ఏం చేస్తాడు, ఒక్కసారి ఒక్క దూకి ఆ యక్షిణి దగ్గరికి వెళ్ళి ఆ కంకాళ కిన్నెరిని తీసేసుకుని ఏం చేస్తాడు, ఈ కొమ్ములు మొలిపించే మంత్రం ఒకటి చదివింది కదా ఈ యక్షిని, ఇప్పటికే 4 సార్లు చదివింది. ఈ నిశ్చయదత్తుడు విన్నాడు, అది కంఠస్థం వచ్చేసింది అనమాట అతనికి. అందుకని అతను ఏం చేస్తాడు, ఆ వాయిద్యాన్ని వాయిస్తూ ఆ యక్షిని వైపే తదేక దృష్టితో చూస్తూ ఈ మంత్రాన్ని మంత్రాన్ని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ యక్షిని నెత్తి మీద కూడా కొమ్ములు మొలిచేటప్పటికి ఇంకా యక్షినికి బెదిరిపోతుంది అనమాట. బెదిరిపోయి నిశ్చయదత్తుడి కాళ్ళ మీద పడిపోయి, మహానుభావ మంత్రం చదవకు, ఇంకా నేను ఆడదాన్ని, నన్ను కనికరించు, రక్షించు, నీకేం కావాలంటే అది నేను చేసి పెడతాను, నిన్ను అనురాగపర ఉండే చోటికి కూడా చేర్చమన్నా చేర్చుతాను అంటుందన్నమాట. వీళ్ళు యక్షుణులు కదా, వాళ్ళకి మన మనసులో ఏముందో తెలుస్తుంది. అందుకని ఈ నిశ్చయదత్తుడు మనసులో ఏముందో ఆమెకి తెలిసిపోయిందనమాట. తెలిసిపోయి అలా చెప్తుందనమాట. అలా చెప్పేటప్పటికి ఈ యక్షిని ఆఖరి మాటలు ఈ నిశ్చయదత్తుడికి బాగా నచ్చుతాయన్నమాట. నచ్చి మంత్రం జపించడం మానేసేసి ఆ మంత్రాన్ని ఉపసంహరిస్తాడనమాట. అప్పుడు ఆ యక్షిని ఏం చేస్తుంది, అతన్ని తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశానికి ఎగిరి తెల్లవారే లోపల అతన్ని పుష్కరావతికి చేరుస్తుందనమాట. ఈ అనురాగ తన ప్రియుడు వస్తున్నాడు అంటే, తను ప్రేమించిన అతను నిశ్చయదత్తుడు వస్తున్నాడు అని తనకి దివ్యశక్తులు ఉంటాయి కదా, విద్యాధరులు కదా, వాళ్ళకు కూడా దివ్యశక్తులు ఉంటాయన్నమాట. ఆ దివ్యశక్తుల సహాయంతో ముందే తెలుసుకుని తండ్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అతనికి ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించి ఇంటికి తీసుకొస్తుంది అనమాట. ఇంటికి తీసుకొచ్చి తండ్రికి పరిచయం చేసిన తర్వాత ఈ తండ్రి అనుమతి తీసుకొని అనురాగపరకిని నిశ్చయదత్తుడికి ఆ పుష్కరావతి నగరంలో
పెళ్లి జరుగుతుందనమాట. ఇంకా పెళ్ళైనప్పటి తర్వాత నుంచి నిశ్చితుడు ఆ పుష్కరావతి నగరంలోనే ఉండిపోతాడనమాట. ఇది చాలా ఎప్పటితో చాలా సంస్కృతంలో ఉన్న ఒక కథ అన్నమాట. అంటే ఒక కథల సంపుటిలో కథ అన్నమాట ఇది. అప్పుడు యక్షిణులు, ఈ విద్యాధరులు, ఇట్లాగా ఇవన్నీ ఉండేవి అని చెప్పి అప్పుడు కథలు, అట్లా సంస్కృతంలో వాడు రాసిన కథలు అన్నమాట. అట్లా అప్పటి కథలు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయని, ఇట్లాంటివన్నీ ఉంటాయని మనము అనుకోకూడదు. జస్ట్ ఇది కథలాగా వినాలన్నమాట. కథలాగా విని మనం కథలాగే అర్థం చేసుకోవాలి. సరేనా మరి? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.